నోరుకొచ్చింది మాట్లాడేసి అబద్ధాలు చెప్పేసి తండ్రి కొడుకు అల్లుడు నలుగురికి నలుగురు ఊరి మీద పడి కాకుల్లాక ఏంది గోలా. అరే ఇట్లా ఇట్లా మొదలు పెట్టినమో లేదో అప్పుడే. నేనేమంటున్నానంటే నేను కొత్తనే ముఖ్యమంత్రికి, నాకు పదవి కొత్త, నేను కాదంటలేను. నీకంటే అండర్ పర్ఫామ్ చేసింది ఏదైనా జిఎస్టీ కలెక్షన్స్, వ్యాట్ కలెక్షన్ అంటే పన్నుల వసూళ్ల విషయంలో కానీ, జీతభత్యాల చెల్లింపు విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ, అనుమతుల విషయంలో కానీ నేను రెడీగా ఉన్నా. అంటే ఒట్లు తిట్లు పక్కన పెట్టురి, ఎగ్జాక్ట్గా పరిపాలన మీద మనము ఒక స్కేల్ తీసుకుందాము. మీరు చేయండి పోస్ట్ మార్టం, నేను అంటలేను. మీలాగట్టు నలుగురు జర్నలిస్టులు తీసుకొని మీరు విశ్లేషించి ఎస్ సార్ ఇగో ఇందులో మీరు అండర్ పర్ఫామ్ చేసిండ్రు, మీకు పెద్దగా ఇంగ్లీష్ రాదు, మీకు చదువు రాదు, మీరు చేయలేకపోయారు. కేటీఆర్ అయితే అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు, బాత్రూమ్లు బాగా గడగలుగుతాడు సార్, మీరు గడగలేరు అని అంటే ఓకే ఫైన్. ఆ ఒక్క విషయంలో నేను పోటీ పడలేను కేటీఆర్ తోటి, బాత్రూమ్లు గడిగే దాంట్లో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నాకు లేదు. మిగతా దేంట్లో అయినా నేను చెప్తున్నా 100% నేను 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 సిద్ధం. ఇంతకంటే ఇక నేను చెప్పడానికి ఏముంది. అయినా కూడా ఈ కేసీఆర్ నోరు తెరితే అబద్ధమే. కేసీఆర్కి ఇప్పటికి కూడా అర్థమవుతలేదు, ఈ అబద్ధాలతోనే తిరస్కరించారు ప్రజలు. కామారెడ్డిలో కూడా ఎమ్మెల్యే కూడగొట్టారు. సో అబద్ధాలు ఎక్కువ కాలము చెల్లవు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్లో మార్పు రావాలని కోరుకుంటున్నా. ఆయన వయసులో పెద్దోడు, అనుభవంలో పెద్దోడు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరితో కలిసి ఆయన కూడా కొంత దూరం నడిచిండు. జయశంకర్ సార్తోని, కోదండరామ్ సార్తోని, గద్దర్తోని, విమలక్కతోని వీళ్ళందరూ నిజామంగా కవులు, కళాకారులు, ఉద్యమకారులు ఏదైతే చేసిరో ఆ జనజాతరలో ఈయన కూడా గుంపులో గోవిందమని నడిచిండు. నేనేం కాదంటలేను అంత మందం. కానీ ఆయన ఒక్కడే ఏదో పొడిచేసిండు, సాధించేసిండు. ఇవన్నీ ఆ భజన సంఘానికి చెప్పుకోవాలి, ప్రజలకు చెప్తే ఎట్లా. కాబట్టి ఆయనలో కొంత ప్రవర్తన రావాలి, మార్పు జరగాలి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని తెలంగాణ కోసం వాడితే నేను స్వాగతిస్తున్నా. ఓకే, ఆయన నిజంగా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సూచన తీసుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. నాకు అట్లాంటి బేసిజాలు లేవు. నేను చాలామంది దగ్గర పర్సనల్గా పోయి కలిసి వచ్చిన, మీరు కూడా చూస్తున్నారు కదా, నాకేముంటుంది. నేను అబోవ్ ఆల్ దిస్, నేను ఈ కుర్చీ, ముఖ్యమంత్రి కుర్చీ అనే దాంట్లో కూర్చున్నానంటే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేసి కాపాడే బాధ్యత, జిమ్మెదారి నాకు ఇచ్చిర్రు. ఇంత జిమ్మెదారితనం ఇచ్చినప్పుడు నేను హౌల పనులు ఎందుకు చేస్తాను? నేను ఏది జరిగినా అది నా ఖాతాలోనే పడుతుంది కదా. కేసీఆర్ ఏదైనా సూచన చేస్తే కూడా అది అమలు చేస్తే నాకే మంచి పేరు వస్తుంది. అరే పిల్లగాడు మంచోడా, మా కేసీఆర్ దగ్గర కూడా సలహా ఉంటే తీసుకొచ్చుకున్నాడు.